కానీ ఏం చేశారంటే పెండింగ్ అది మా నోటీస్కి ముందే వచ్చింది కానీ మన ధరని తీసుకొచ్చాము 3 ఎకరాలు. నల్గొండ జిల్లా పెద్దౌర మండలం సంగారం గ్రామానికి సంబంధించిన నకిలీ పాస్బుక్ల విషయమై కలెక్టర్ గారికి విజ్ఞాపన ఇచ్చేద్దామని చెప్పేసి వచ్చాము. పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాలయాపన చేయడం వల్ల ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు ఇవయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం త్వరితగతిన ఆ పాస్బుక్ని రికవరీ చేసుకొని ఎవరైతే సృష్టించారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని, తొందరగా ఎవరైతే నకిలీ పాస్బుక్లు సృష్టించారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అంటే మీరు నకిలీ పాస్బుక్లని మీరు చెప్తున్నారు, ఆరోపణలు కాదండి. దానికి సంబంధించి మన దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ పైనే మనం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్ అండి, అది నకిలీ పాస్బుక్ అని వాళ్ళు ధృవీకరించిన సర్టిఫికేట్, దానిపైన మనం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నామండి. జిల్లా కలెక్టర్ గారు SHO పెద్దౌర గారికి రిఫర్ చేశారు. ఎంక్వైరీ చేసి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి SHO పెద్దౌర గారికి సూచన చేశారండి. ఎస్పీ గారిని కూడా కలిసామండి, ఆయన నోటీస్లో కూడా ఉంచాము. ఆయన కూడా దీనిపైన తగిన ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో అక్రమార్కుల్ని పక్కా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. మా డిమాండ్ ఏం లేదు సార్, దీనివల్ల చాలామంది ప్రజలకి రైతులకి నష్టం జరిగే విధంగా ఉంది. అందుకోసం అని చెప్పేసి మనం ఇంకా మాలాంటి ఇంకెవరికి నష్టం జరగకుండా ఉండడం కోసం సార్, భూమి మీద లేనంత మాత్రాన భూమి మనకు సంబంధించింది కాకుండా పోదు. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు పోయిన దాన్ని ఆసరాగా చేసుకొని భూమి కబ్జాలోకి వచ్చి నకిలీ పుస్తకాలు సృష్టించి ఈ భూమి మాది అనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ నకిలీ పాస్బుక్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో SI గారు CI గారు చేతిలో పట్టుకొని తనిఖీ వెరిఫై చేశారు. అదే టైంలో మేము వాళ్ళకి వివరించాం కూడా, అది నకిలీ పాస్బుక్, మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని కూడా కోరాము. బట్ దానిపైన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అది కాకుండా మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, ఏదైతే మాకు ఒక MRO గారు రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని రిటర్న్ ఇవ్వాలి అన్నట్టు, ఆ రిపోర్ట్ని తగిన విధంగా వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా కావాలన్నట్టు ఏదో అడుగుతున్నట్టు ప్రయత్నం చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. అదే విషయం కలెక్టర్ గారికి కూడా వివరించాము. ఆల్రెడీ ఇచ్చిన రిపోర్ట్ మీద మళ్ళీ రిపోర్ట్ రిటర్న్ ఇవ్వాలి అని అడుగుతున్నట్లు ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని కలెక్టర్ గారికి అందించామండి. తర్వాత 2 నెలల క్రితం ఇచ్చామండి రిపోర్టు, పిటిషను. 2 నెలల నుంచి ఇప్పటి వరకు మినిమం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా, దాని మీద ఎటువంటి సమాచారం కూడా మాకు ఇవ్వకుండా, దాన్ని ఏదో కప్పిపుచ్చే విధంగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోండి అన్నట్టు వాళ్ళకి ఏదో చెప్పి పంపిస్తున్నారు. కానీ దాని మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.